సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. శ్రావణ పౌర్ణమి ఘడియ, అలాగే జంధ్యాల పౌర్ణమి ఘడియ, అలాగే వీరి జాతకవానికి వినాయక చవితి ఘడియ ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ముఖ్యంగా సింహరాశి వారి జాతకం చదువు యోగ బలంలా, విద్య యోగ బలంలా, ఆరోగ్య యోగ బలంలా, సంతాన యోగ బలంలా ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ సింహరాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ఆరోగ్య బలంది, సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది, విదేశాన యోగ బలంది, రాజస్వ యోగ బలంది, అలాగే మాత్రం కళారంగం సంబంధించింది, వ్యాపార రంగం సంబంధించింది ఎలా ఉందో చూడు జానకిరామ్. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండండి వీరి పేరు మీద. వీరి జాతక బలానికి షిరిడి సాయిబాబా వచ్చిండండి. సింహరాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి. సింహరాశి వారి జాతకానికి మాత్రం నవగ్రహాలు 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, కానీ మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం అధికంగా ఉందండి వీరికి. అష్టమ శని ప్రభావం ఉన్నందువలన మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. ఖచ్చితంగా మాత్రం ఇది ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన, షిరిడి సాయిబాబా ఆరాధన చేయటం, అలాగే వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా శివుణ్ణి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. విద్యార్థులకు మాత్రం మతిమరుపు, చిక్కులు, చికాకులు తప్పవండి. మానసికపరమైన ఇబ్బందులు వస్తాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే సరస్వతి లేహం పాలడేసి తాగటం కానీ, సరస్వతి చూర్ణం వాడటం కానీ చాలా వరకు మంచిది. అలాగే మాత్రం కుటుంబంలో మాత్రం కొన్ని విరోధాలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, ఆరోగ్య భంగాలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వాడటం చాలా వరకు మంచిదండి. మంగళవారం రోజు కానీ, శనివారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, లేదా రోజు వాడకం కూడా చాలా వరకు మంచిది. అష్టమూలిక గుగ్గిలం శుక్రవారం 5 శుక్రవారం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం చాలా వరకు శ్రేష్టం ఉంటుందండి. కానీ దూర ప్రయాణం చేయాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచన చేయడం మంచిది. ఒక శుభకార్యం మాట్లాడాలనుకునేవారు కొన్ని అవంతరాలు వస్తాయి, అయినా సరే మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ శనిగ్రహం బాగాలేదు కాబట్టి విరోధాలు వస్తాయండి. వివాహమైన వారికి వివాహపు బలంలో చిక్కులు పడుతున్నవారు, సంతాన బలంలో చిక్కులు పడుతున్నవారు, ఆరోగ్య బలంలో చిక్కులు పడుతున్నవారు మాత్రం శనీశ్వరుని ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో శ్రీవారిని సందర్శనం చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే శ్రీకాళహస్తిలో ఆ శ్రీకాళహస్తిని దర్శనం చేయటం, వివాహంలో చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు, సంతాన బాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. నమ్మిన పని సాకారం అయ్యే అవకాశం ఉంది. సంతాన దోషం ఉండటం కానీ, ఆరోగ్య దోషం ఉండటం కానీ తొలగిపోయే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.